హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు గనుక ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఈ రోజుటి వ్లాగ్ ఏంటంటే నేను 2025లో ఏవన్నా చేయగలిగానా అంటే పెట్టుకున్న రెజల్యూషన్స్ ఉంటాయి కదా! అవి ఎంతవరకు ఫాలో అయ్యాను? నేనసలు పెట్టుకున్నవి ఏంటి? 2026లో తీసుకున్న రెజల్యూషన్స్ ఏంటనేది నా వర్షన్‌లో నేను చెప్తాను. 2025లో చాలానే రెజల్యూషన్స్ పెట్టుకున్నాను. ఫస్ట్ వచ్చేసి స్కూటీ నేర్చుకోవాలని పెట్టుకున్నాను. అది అట్టర్ ఫ్లాపు. కనీసం దాని మీద చెయ్యి కూడా వేయలేదు. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్‌లో పర్ఫెక్ట్ అవ్వాలనుకున్నాను. ఆ స్టిచ్చింగ్ ఉన్న మిషన్ కూడా అమ్మేశాను. ఇంకా థర్డ్‌ది వచ్చేసి వెయిట్ లాస్ గురించి అసలు ఆలోచించొద్దు. హెల్తీగా ఉందాము. ఎంత వీలైతే అంత వెయిట్ లాస్ అయితే అవుతది. లేదంటే లేదనుకున్నాను. కానీ లాస్ట్‌కొచ్చేపాటికి ఓమాట్ డైట్ ఛాలెంజ్‌నే తీసుకున్నాను 35 డేస్‌కి. ఇంకా అదొకటి. ఇంకొకటి ఎర్లీ మార్నింగ్ 5కి లేవాలని పెట్టుకున్నాను. అది జరగలేదు. ఇంకొకటి ప్రేయరు. దేవుడికి ఏ దేవుడైనా సరే లేవంగానే ఫస్ట్ 10-15 మినిట్స్ అనేది దేవుడికి కేటాయించాలనుకున్నాను. అది జరగలేదు. ఇన్ని ఫెయిల్యూర్స్‌కి కారణం ఏంటో కూడా నేను చెప్తాను. మెయిన్‌గా 5కి లేవడం అనేది అన్ని రోజులు కాకపోయినా కుదిరినప్పుడు అయితే లేచేదాన్ని. ఇంకా మంత్ మొత్తం పెట్టుకోవాలనుకున్నా అంటే ఇయర్ మొత్తం పెట్టుకోవాలనుకున్నాను. అది అసలు అవ్వలేదు. దేవుడికి ప్రేయర్ అనేది నేను 2025 కన్నా కూడా 2024లోనే ఎక్కువ చేశాను. 2025లో చేతి మీద లెక్క పెట్టుకోవచ్చు. నియర్లీ ఒక 20 టైమ్స్ కూడా ఎళ్ళానో లేదో. మేము ఎక్కువగా పెద్ద కాకాని దగ్గర కాకాని తోట అని ఉంటది. బైబిల్ మిషన్‌కి సంబంధించింది. ఆ చర్చికైతే వెళ్తాము. ఈ నియర్లీ ఇంకా అసలు 20 టైమ్స్ కూడా ఎళ్ళుండను. స్కూటీ అనేది ఇంకా మనం ఒక్కళ్ళమే అనుకుంటే అవ్వదు కదా! ఇంట్లో వాళ్ళు గూడా ఒప్పుకోవాలి. వాళ్ళు గూడా ఎంతో కొంత మనకి ఎంకరేజ్ చేస్తే ఎళ్ళొచ్చు గానీ, వాళ్ళే వద్దు ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువుంటుంది. ఎందుకు లేనిపోని రిస్క్ చేయడం అని జెప్పేసి మా వారైతే ఆపేస్తున్నారు స్కూటీ విషయంలో. ఇంకా స్టిచ్చింగ్ ఏంటంటే నేను ఉన్నదాన్నే అమ్మేశాను. ఎందుకంటే మా ఇల్లు చాలా చిన్నది. ఇంకొకటి పెట్టినా కూడా ప్లేస్ చాలా ఆక్యుపై చేస్తుంది. నేను కూడా దాని మీద కూర్చున్న వెంటనే ఏదో ఒకటి దారం తెగిపోవటం అలా అయితే అవుతుంది. ఇంక అందుకని చెప్పేసి దాన్ని అమ్మేసేసి కొత్తది తెచ్చుకుందాం అన్న ఆలోచనలో అయితే ఉన్నాను. నేను మా మావయ్య గారు చనిపోతారు అంటే అదే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది కదా! ఆ టైంలో తెచ్చుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇంక మావయ్య గారు అలా చనిపోవడం వల్ల ఇంక మేము ఆ డిప్రెషన్ నుంచి కోలుకోలేదు. ఇంకా సంక్రాంతి తర్వాత అయినా సరే ఒక మిషను పర్చేజ్ చేసి ఇంకా దాన్నైనా సరే అప్పటినుంచైనా ఇంకొంచెం కొంచెం కుడతా ఉందాము ఈ ఇయర్ అయినా సరే అని చెప్పి అనుకుంటున్నాను. నేను ఇయర్‌కొచ్చేసి ఒక రిజల్యూషన్ పెట్టుకుంటానండి. ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. 2023 ఏంటంటే స్టిచ్చింగ్ మిషన్ నేర్చుకున్నాను. 2022లో నాది డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. అంటే డిగ్రీ కంప్లీట్ చేసుకోవడం అంటే ఇంకా మ్యారేజ్‌కి ముందల మిగిలున్న 1 ఇయర్ అలా అయితే మ్యారేజ్‌కి ముందల ఉన్న బ్యాక్‌లాగ్స్ ఇంకా ఆ మిగిలిన ఇయర్ అదంతా కంప్లీట్ చేసుకున్నాను. 2023 స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. 24 లాస్ట్‌లో అయితే ఎంబ్రాయిడరీకి సంబంధించిన 2024లో ఎంబ్రాయిడరీకి సంబంధించిన మిషన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా 25 వచ్చేసి ఎంబ్రాయిడరీ చేశాను. ఇంకా దాంతో పాటు నేను స్కూటీ నేర్చుకోవాలని చాలా అంటే చాలా బలంగా అనుకున్నాను. కాకపోతే అవ్వలేదు. ఈ సంవత్సరమైనా సరే ఎలాగోలా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా మనకుంది ఒక లైఫే కాబట్టి ఈ లైఫ్‌లో మనకి ఏదైతే నచ్చిద్దో, ఏదైతే చేయాలనుకుంటామో మాక్సిమం అవన్నీ కూడా చేయాలనే అనుకుంటాను. ఏదైనా గట్టిగా అనుకున్నానంటే మాత్రం చేసి తీరుతాను. నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా స్కూటీ విషయాన్నయితే 2026లో అయినా సరే నా కోరిక నెరవేరాలని మీరంతా కూడా బ్లెస్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ నేను పెట్టుకున్న రెజల్యూషన్స్‌లో 2025లో పెట్టుకున్న రెజల్యూషన్స్‌లో అవి వరకు పెట్టుకున్నాను కానీ మాక్సిమం ఫాలో అవ్వలేకపోయాను. బయటికి చెప్పకుండా ఫాలో అయిందయితే ఒకటుంది. అదేంటి అంటే ఇతరులతో అంటే వేరే వాళ్ళతో మన లైఫ్‌ని కంపేర్ చేయకూడదని జెప్పేసి అనుకున్నాను. అసలు మాక్సిమం 99.9% దాన్ని ఫాలో అయ్యానని చెప్పుకుంటాను 100కి. ఎందుకంటే అదివరకు ఎప్పుడు గూడా ఎలా ఉండేదంటే ఒకళ్ళతో లైఫ్ కంపేర్ చేసుకునేదాన్ని. వాళ్ళు అలా ఉన్నారు, ఈళ్ళు ఇలా ఉన్నారు, నా లైఫ్ ఇలానే ఉంది
అని ఆ డిప్రెషన్‌లో ఉండి నేను మా వారితో గొడవలు పడి ఇయన్నీ గొడవలు పెంచుకుంటూ ఉండేదాన్ని. ఇంక తర్వాత రియలైజ్ అయ్యాను. అంటే మనకు గూడా పెద్దోళ్ళు అవుతున్నాం గదా! మెచ్యూరిటీ వస్తది. ఇంకా అప్పటినుంచి రియలైజ్ అయ్యాను. అవును. వాళ్ళకున్న సిట్యుయేషన్స్ వేరు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వేరు. వాళ్ళకున్న లైఫ్ నాకు లేదు. నాకున్న లైఫ్ వాళ్ళకి లేదు. ఎవరి లైఫు తగ్గట్టుగా వాళ్ళున్నారు. మనం ఇతరులతో మన లైఫ్ కంపేర్ చేసుకోవడం వల్ల మనకి లేనిపోని మెంటల్ స్ట్రెస్ తప్ప ఏది ఉండదనైతే నేను ఇంకా తెలుసుకున్నాను. ఇంక తర్వాత ఎవరి లైఫ్‌తో నా లైఫ్‌నైతే కంపేర్ చేసుకోవాలి అనుకోలేదు. ఇంకా అది మాత్రం 2025లో బయటకి చెప్పకపోయినా గూడా నా మనసులో ఉంచుకొని నేను గట్టిగా ఫాలో అయిన రూల్ అయితే అది. ఇక దానివల్ల మాకు చాలా గొడవలు గూడా తగ్గిపోయాయి అబ్బా ఇంట్లో. ఆడవాళ్ళం అంటే అంతే ఉంటాం గదా! వాళ్ళు అవి తెచ్చుకున్నారు, ఈళ్ళు ఇవి తెచ్చుకున్నారు, నువ్వేం కొనిపెట్టట్లేదు ఇదే థాట్‌లో ఉంటాం గదా! ఇంకా అది మాత్రం అసలు నాకు బెస్ట్ అనిపిచ్చింది. ఒకళ్ళతో కంపేర్ చేసుకోకపోవడం చాలా అంటే చాలా బెస్ట్ అనిపిచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2025కి వచ్చేపాటికి అవి. 2026కి వచ్చేపాటికి మాక్సిమం టు మాక్సిమం 5 కల్లా లేవడం ఒకటి బెస్ట్ పెట్టుకోవాలనుకుంటున్నాను. 5కి లేస్తే మాత్రం మా పిల్లలకి ఎటువంటి హడావిడి లేకుండా క్యారేజ్‌లో ప్యాక్ చేసి పంపిస్తున్నాను. ఇంట్లో కూడా కొంచెం అంత హెక్టిక్‌గా ఉండట్లేదు. తర్వాత రిలాక్స్ అవుతున్నాను కావాలంటే. ఇంకా అదొకటి పెట్టుకున్నాను. ఇప్పటికి జనవరి 3న నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. జాన్ 3 అంటే 2 డేసే కదా అయ్యింది. నేను జనవరి 1 రోజు ఆల్మోస్ట్ ఇక మేము 5 కల్లా లేచాము. సెకండ్ లేచాము. ఈ థర్డ్‌లో లేచాము. ఈ 3 డేస్ నుంచి ఫాలో అవుతున్నాను. ఇలా ఒక 21 డేస్ ఫాలో అయ్యామనుకోండి ఆటోమేటిక్‌గా మనకు అలవాటయిపోతుంది. ఇంకా అదొకటిగా అనుకున్నాను. ఇంకా 2026లో మనకి మన బెస్ట్ మనకివ్వాల. మనం బెస్ట్ మనం ఇవ్వాలి ఏ పనిలోనైనా సరే. యూట్యూబ్ స్టార్ట్ చేశాను గదా! డైలీ మానకుండా కన్సిస్టెన్సీగా రోజుకొక వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను. ఇంకా అది కూడా కొంచెం ఎడిటింగ్ అవన్నీ కూడా ఇంకా ప్రాపర్‌గా నేర్చుకోవాలి. అవన్నీ కూడా నేర్చుకుంటాను. ఇంకా నాకున్న కోళ్ళున్నాయి గదా! వాటిని కూడా మంచిగా అంటే ఎలా అంటే కొంచెం జాతి కోళ్ళు అలా అయితే పెంచుకుందాము. వాటిని కూడా అది కూడా ఒక ఫార్మింగ్ లాగా చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎంబ్రాయిడరీ కూడా ఇంకా ఫినిషింగ్ నా వరకు నేను ఏది బెస్ట్ ఇవ్వగలను థ్రెడ్స్ విషయంలో కానీ వాటిల్లో అన్నీ కూడా నేను చేసే పనుల్ని ఇంకా బెస్ట్‌గా ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను. మెయిన్‌గా హెల్తీ వెర్షను. మార్నింగ్స్ డైలీ ఒక ఎగ్ ఫ్యామిలీలో మేము నలుగురు ఉన్నాం కాబట్టి రోజుకి 4 ఎగ్స్ అయితే ఉడకబెట్టాలి. ఖచ్చితంగా అందరం కూడా తినాలి. ఇదైతే పెట్టుకున్నాను. ఇంకా మనం హెల్తీగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం కాబట్టి ఇవైతే పెట్టుకున్నాను. మరి వీటన్నిటిని నేను ఫాలో అవుతానా లేదా అనేదైతే మీకు కమింగ్ వీడియోస్‌లో కనపడుతూనే ఉంటాయి. డైలీ వ్లాగింగ్ అయితే ఉంటుంది కదా మన ఛానల్‌లో. ఇంకా వెయిట్ లాస్ ఏమైందమ్మా? వెయిట్ లాస్ గురించి చెప్పవా అంటే ఫాలో అవుతున్నానండి. ప్రెజెంట్ నేను 20:4 రేషియోలోనే ఉన్నాను. 11-3 వరకైతే పెట్టుకున్నాను. ఈ 11-3లో ఒకవేళ 11 దాటిన తర్వాత తింటున్నా, 3 దాటిన తర్వాత తింటున్నాను. అలా అయితే బ్యాలెన్స్ చేసుకొని అయితే తింటున్నాను. ఇంకా వెయిట్ అనేది నేను ఎంత చేసినా కూడా తగ్గదు అని నా మైండ్‌లో పడిపోయింది. ఇంక పడిపోయినా పర్లేదు. మనం చేసేది చేస్తా ఉంటే ఏదో ఒక రిజల్ట్ అయితే వస్తది కదా! ఇంకా అది. ఇంకా ఇదండి. మేము 31 నుంచి 1 తారీఖు మేము 31 నైట్ ఎక్కడున్నాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకొకటి నేను కొన్ని ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ కూడా దీంట్లో అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా 31 రోజైతే మాత్రం మా మరిది, మా ఆడపడుచు వాళ్ళైతే ఫేస్ ప్యాక్ అయితే ఇదైతే రెడీ చేశారు. శనగపిండి, పాలు, కొంచెం మీగడ, నిమ్మకాయ, షుగరు, కాఫీ పౌడరు, ఇంక ఇంట్లో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు మొత్తం వేసేసి ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేశారు. ఇంకా అందరూ వేసుకున్న తర్వాత కొంచెం అయితే మిగిలింది. సరే ఎందుకులే వేస్ట్ పోనివ్వడం అని చెప్పేసి నేను కూడా ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను. కొంచెం కొత్తగా అంటే వెళ్తాం కదా! మేము తోట దగ్గరికి వెళ్తాం కదా! ఇంకా వేస్ట్ అవుతుందిలే అని చెప్పేసి వేసుకున్నాను. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకి మా వారికి పెడదాం అనుకుంటే వాళ్ళు ఎక్కడ వింటారు నా మాట. అసలు వద్దంటే వద్దన్నారు. ఇంకా ఈవినింగ్‌కి అయితే రెడీ అయిపోయాము. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి తలస్నానాలు చేయించేసి నేను రెడీ అయ్యి అంతా కూడా రెడీ అయిపోయాము. మా చిన్నోడు పెద్దోడు ఎప్పుడు కూడా ఏ డ్రెస్ వేసుకున్నా కూడా సేమ్ ఉండేలాగే చూసుకుంటారు మ్యాక్సిమం. ఇంకా తర్వాత అయితే మా చిన్నోడిని మా అత్తయ్య వాళ్ళతో పంపించేశాను. మా పెద్దోడు, నేను, మా వారైతే వెళ్తున్నాము. ఇదైతే ఇంకా మంగళగిరిలో కొంచెం స్వెటర్స్ అవి తీసుకొని
తీసుకుందాం అన్నారు మా వారు. ఇంకా తన వరకు తీసుకున్నాము. మాకు కూడా తీసుకోమంటే ఇంకా ఎందుకులే మేము ఇంట్లోనే ఉంటాం కదా, పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోతారు, స్కూల్లోకి ఎలవ్ లేదు అని చెప్పేసి ఇంకా మేమేం తీసుకోలేదు. ఇంకా తోట దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. బిర్యానీ తీసుకొని వచ్చాము, పిల్లలు, నేను, మా వారికి అయితే బిర్యానీ తీసుకొని వచ్చాము. ఇంట్లో వంట ఏం చేయలేదు. పిల్లలు కూడా చాలా రోజుల నుంచి బిర్యానీ బిర్యానీ అని అడుగుతుంటే సరేలే అని చెప్పేసి ఇంకా వంట చేయకుండా ఇంకా మంగళగిరిలోనే బిర్యానీ అవి తీసుకొని అయితే వెళ్ళాము. మా జీవితకాలం దేవుని రాకడ వరకు సంఘం మీద ఈ తోటలో ఏంటంటే 11-1 వరకు అయితే ప్రేయర్ జరుగుతుంది. ప్రేయర్ తర్వాత ఇంకా పలహారంలాగా ఏదో ఒక స్వీట్ అయితే పెడతారు. ప్రతి సంవత్సరం చక్కెర పొంగల్ పెట్టేవాళ్ళు. ఈ సంవత్సరం మాత్రం రవ్వ కేసరి పెట్టారు. ఇంకా తర్వాత ప్రేయర్ అయిపోగానే వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఆ నైట్ అక్కడే స్టే చేసి మార్నింగే లేచి వెళ్ళిపోతారు. మేమైతే మాత్రం ఆ నైట్ అక్కడే స్టే చేస్తాము. ఎర్లీ మార్నింగ్ లేచి అయితే ఇంటికొస్తాము. ఇంకా మా పిల్లలు కూడా అప్పటి వరకు బాగా పడుకొని లేచారు. ఇంకా మార్నింగ్ లేచేసాము, అందరం కూడా లేచేసి ఇదైతే మెయిన్ ఇంకా జ్ఞాన మందిరం అని అయితే అంటే బలిపీఠం అంటారు కదా, ఇంకా అదిగోండి అక్కడ బ్లూ కలర్లో కనపడుతుంది అయితే బలిపీఠము. ఇదంతా కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారు. క్రిస్మస్కి డెకరేట్ చేస్తారు. క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు అయితే ఉంచుతారు. ఇంకా సభలు వచ్చేసి సంక్రాంతి మంత్లోనే పెడతారండి. 10, 11, 12 అట్లా డేట్స్ ప్రకారం అయితే పెడుతూ ఉంటారు. అప్పుడు ఒరిస్సా నుంచి చాలా దూరాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చేంత వరకు ఆ విజిట్ వరకు అయితే ఈ డెకరేషన్ అంతా కూడా ఉంచుతారు. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడైతే మేము ఎక్కువగా ఇలా చూసేవాళ్ళము. ఇంకా తర్వాత మా పిల్లలు కూడా కొంచెంసేపు ప్రేయర్ చేసుకున్నారు. వాళ్ళకి కొన్ని ఫొటోస్ అయితే తీశాను. నేను కూడా ప్రేయర్ చేసుకుని కానుకైతే వేసేసాము. ఇంకా వేసేసి ఇంకా అందరం కూడా రిటర్న్ అయిపోయాము. ఇక్కడ ఏంటంటే బ్లౌజులు చూపిస్తానన్నా కదా, ఆ బ్లౌజులకు సంబంధించినవండి. ఈ వర్క్ మాత్రం చాలా హెవీగా అంటే చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వర్క్స్ విషయంలో నా వాట్సాప్ నెంబర్ అయితే ఇక్కడ కాంటాక్ట్లో ఇస్తాను. మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఏదన్నా వర్క్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టినా కూడా దాన్ని బట్టి అయితే వర్క్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే ఒక 3 ఇయర్స్ పాపకి, ఆ పాపకైతే ఇంకా ఇలా అయితే వర్క్ చేయించుకున్నారు. ఇది అయితే మాత్రం చాలా బాగుంది. జస్ట్ సింపుల్గా ఒక పీకాక్ అయితే వస్తుంది. అసలు ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. వాళ్ళైతే మాత్రం ఈ డిజైన్ ఆ డిజైన్ అని అయితే ఏం సెలెక్ట్ చేయలేదు. నీకు నచ్చిన డిజైన్ వేయరత్న అని అయితే చెప్పారు. ఇంకా నేను వాటికి కలర్ కాంబినేషన్ బట్టి ఏ డిజైన్స్ బాగుంటాయి ఏంటి అని అయితే నేనే సెలెక్ట్ చేసి అయితే వేశాను. నిజంగా అన్ని వర్క్స్ కూడా బాగున్నాయి. నేను ఇంకా మామూలుగా ఫ్రంట్, హ్యాండ్స్ మొత్తం షూట్ చేశాను. మరి ఎందుకో కానీ ఆ క్లిప్పింగ్స్ అవన్నీ కూడా మిస్ అయిపోయాయి. ఇంకా ఇదైతే ఇంకొక బ్లౌజు. ఇంకొకటి వచ్చేసి రెడ్ మీదకి రెడ్ వేశాను. ఇంకా నాకు బయట నుంచి తీసుకునే ఆప్షన్ అయితే ఏం లేవు. దాంట్లో ఒక సింగిల్ కలర్సే వచ్చాయి. మీకు ఈ లంగా బిట్లు కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు చూపించిన దానికి ఇది. ఇందాకలో వచ్చేసి పర్పుల్ కలర్ టైప్లో ఉంది కదా, దానికి అది బ్లూ మీదకి ఇదైతే రెడ్ పికాక్ వేసాం కదా దాని మీదకి ఇలా 4 లంగా జాకెట్లు అయితే పంపించారు వాళ్ళు. ఇంకా మొత్తం కూడా అయిపోయాయి. ఎవరి వాళ్ళకైతే ప్యాక్ చేసి అయితే పెట్టేశాను. నాకైతే పర్సనల్గా ఈ పీకాక్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీ చిన్న చిన్న పాపలకైతే చేయించుకోవడానికి ట్రై చేయండి. ఇంకా తర్వాత ఎవరి వాళ్ళకి ప్యాక్ చేసేసాను. అంటే వాళ్ళు ఇచ్చినవి, నా దగ్గర ఉన్నవి, ఇంకా వాళ్ళు ఆ మెజర్మెంట్కి కూడా పంపిస్తారు. అవి మొత్తం ఇంకా కవర్లో అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళకి అవన్నీ కవర్లో పెట్టేసిన తర్వాత మనం న్యూ ఇయర్ అంటే ఏదో ఒక స్పెషల్ ఖచ్చితంగా ఉంటుంది కదా. మా స్పెషల్ వచ్చేసి వస్తూనే మటన్ తీసుకొని వచ్చారు మా వారు. ఇంకా నాకు ఆనవాయితో ఏమో తెలియదు కానీ ప్రతి న్యూ ఇయర్కి కూడా కట్టెల పొయ్యి మీద వంట చేయడం అలవాటు అయిపోయింది. ప్రతి సంవత్సరం కూడా మటన్ కానీ చికెన్ కానీ చేసుకుంటూ గారెలు అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇంక ఇప్పుడైతే గారెలు ఏం చేయలేదు. ఎందుకంటే మొన్న క్రిస్మస్ రోజే గారెలు చేశాను కదా, ఇప్పుడైతే పూరీ చేశాను. ఇంకా పూరీ మటన్ కర్రీ కాంబినేషన్ బాగుంటుంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి. ఏది ఏమైనా సరే కర్రీస్ కానీ ఇంకేదైనా సరే అందులోనూ ఐరన్ కడాయిలో కట్టెల పొయ్యి మీద చేశాను కదా, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మీకు కట్టెల పొయ్యి మీద వంట చేయడం ఇష్టమా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. 2026లో మీరు పెట్టుకున్న రెజల్యూషన్స్ ఏంటి, 25లో ఫాలో అయిన రెజల్యూషను, ఇలా మీకు ఏ విషయం మీద కామెంట్ చేయాలనిపించినా కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా తర్వాత అయితే ఇంకా పూరీలు అవన్నీ కూడా చేసి మా
పిల్లలకి, మా వారికైతే ఇచ్చేసాను. న్యూ ఇయర్ రోజు మనం ఏ పనైతే చేస్తామో ఇయర్ మొత్తం ఆ పనే చేస్తారు అంటారు గదా! ఇంకా అందుకని జెప్పేసి వర్క్ అయితే పెట్టాను. ఒక 2 హ్యాండ్స్ ఉంటే ఆ వర్క్ అయితే పెట్టాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. మరొక మంచి వ్లాగ్‌తో అయితే మీ అందరి ముందుకు వస్తాను. ఇప్పటి వరకు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో ఇకపైన కూడా అలాగే సపోర్ట్ చేసి 2026లో మన ఛానల్ ఒక మంచి ఛానల్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిద్దాం.